నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శాలిని. ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా ఒకటి ట్రోల్ అయితే జరుగుతుంది. గత కొంతకాలంగా సమంత నాగ చైతన్య ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళు విడాకులు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడైతే మంత్రి కొండా సురేఖ అయితే వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణం కేటీఆర్ అని బలంగా చెప్తున్నారు. దీనిపై మనం చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మా శాలిని, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పుడు కొండా సురేఖ గారు అయితే వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణం కేటీఆర్ అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? శాలిని గారు, ఇది ఒకటమ్మా. దీన్ని సాంకేతికంగా మనం మాట్లాడాలి అంటే ఇది ముగిసిన అధ్యాయం ఈ సంఘటన. ఎందుకంటే ఈ సంఘటన మీద సురేఖ గారు ఏం మాట్లాడారు, దాని మీద బేషరతుగా క్షమాపణ చెబుతూ కూడా ట్వీట్ చేశారు. సాంకేతికంగా చెప్పాలంటే అది ముగిసిన అధ్యాయం. కానీ అది సమాజంలో చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించింది, చాలా చర్చకి దారితీసింది. మంత్రి సురేఖ గారు ఒక సీనియర్ రాజకీయ నాయకురాలు. గతంలో అనేక రాజకీయ పార్టీల్లో కూడా ఉన్నారు, కీలక పదవుల్లో కూడా ఉన్నారు, మంత్రి పదవిగా కూడా గతంలో పనిచేశారు. ఆమె ఎప్పుడూ గతంలో ఇంత బ్యాలెన్స్ తప్పిన మాట్లాడిన సందర్భం లేదు. నేను కూడా కొంచెం ఆశ్చర్యపోయాను. ఆమె పెద్ద విద్యావంతురాలు కాకపోయినా కామన్ సెన్స్గా ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకురాలుగా ఉండాల్సిన ప్రతి అంశం ఆమెలో ఉంది, ప్రతి అవగాహన ఉంది ఆమెకి. కానీ ఈసారి మాత్రం ఆమె మాట్లాడిన తీరు ఇటు సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని, తర్వాత సినిమా అభిమానుల్ని, సామాన్య ప్రజల్ని కూడా ఒకంత షాక్ గురి చేసింది. ఆశ్చర్యపోయారు. ఒక రకంగా కొంత అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. అంటే ఈ సమాజంలో సినిమా రంగం, రాజకీయ రంగం ఎంత పెనవేసుకుపోయినాయి, అందులో ఉండే కొన్ని అనర్థాలను కూడా ఆమె బయటకు తీసుకొచ్చింది. కొన్ని సామాజికంగా జరుగుతున్న అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం తోసిపుచ్చలేము. దేన్ని ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పినా కూడా అవి సమాజం మీద బలమైన ముద్రనైతే వేసినాయి. ఒకసారి మనం ఏదన్నా ఒక కేటీఆర్ మీదే బలంగా చెప్తున్నాము, కేటీఆర్ ఇట్లా చేస్తున్నాడు, ఇండస్ట్రీలో హీరోయిన్ల మీద ఇట్లా చేస్తున్నాడని కొండా సురేఖ గారు అయితే బలంగా చెప్తున్నారు. ఎందుకు కేటీఆర్ మీద ఇట్లా? అంటే కేటీఆర్ గారికి ఈమెకి రాజకీయంగా చాలా వైరుధ్యాలు ఉన్నాయి, వైషమ్యాలు ఉన్నాయి. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే అంశం మీద కేటీఆర్ గారిని అటాక్ చేశాడు. కానీ ఈమె మరింత ఓపెన్ అయిపోయింది. అంటే ఆమె ఏమనుకుందంటే ఎంతో అంత నర్మగర్భంగా చర్చలు జరుగుతున్నాయి, అనధికారికంగా చర్చలు జరుగుతున్నాయి సమాజంలో. నేను మీడియా ముంచి అయితే మాత్రం ఏమవుతుందిలే అన్నంత నిర్లక్ష్యంగా ఆమె అంశాలని కెమెరాల ముందు చెప్పేసింది. నిన్న అది విన్న తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు షాక్కు గురైన. దానికి కారణం ఏంటంటే ఆమె ఒక రాజకీయ రంగానికి చెందిన వ్యక్తి, తర్వాత ఒక రాజకీయ రంగానికి చెందిన మరో వ్యక్తిని విమర్శించడానికి సినిమా రంగానికి చెందినటువంటి కొందరు మహిళల్ని, సినిమా రంగంలో ఉన్న ప్రముఖమైన కుటుంబాలని, వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ మానసిక పరిస్థితిని, తర్వాత కొంతమంది హీరోయిన్ల యొక్క బలహీనతలను, అంటే వాళ్ళ యొక్క పరిస్థితి అన్ని ఎట్లా రాజకీయ నాయకులు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా లోపరుచుకుంటున్నారు అనే అంశం మీద ఆమె తుపాకీ వేరే వాళ్ళ భుజం మీద పెట్టి కేటీఆర్ని కాల్చడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఈ విషయం నాగార్జున గారి ఫ్యామిలీకి తెలిసినాక వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళు చాలా సంయమనంతో ఉన్నారు. అది నేను 45 years నుంచి జర్నలిజంలో ఉన్నాను. నేను ఒకటి మాత్రం నేను చెప్పగలను, నిన్న జరిగిన సంఘటనకి అనేక కుటుంబాలు అతలాకుతలమయ్యే పరిస్థితి. అది ఆమె చాలా క్యాజువల్గా చెప్పినా, బేషరతుగా ఉపసంహరించుకున్నా కూడా అవి కొన్ని కుటుంబాలకి మింగుడు పడని సమస్యలు. అది తరతరాలు కూడా వాళ్ళ కుటుంబ చరిత్ర మీద ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అంటం ఆమెకు తేలికే, ఉపసంహరించుకోవటం ఆమెకు తేలికే. కానీ ఆ గాయపడిన వ్యక్తి ఎవరైతే బుల్లెట్, ఇప్పుడు మీరు ట్రిగ్గర్ నొక్కారు, మీరు చేసింది ట్రిగ్గర్ నొక్కటం మాత్రమే, బుల్లెట్ మీరు కాదు, తగిలింది మీకు కాదు, తగిలిన వ్యక్తికి తెలుసు ఆ బాధ ఎలాంటిదో. మీరు అడిగారు నాగార్జున గారు ఎలా స్పందించారు. నాగార్జున గారు ఆయన సహజ దీనికి భిన్నంగా, యాక్చువల్గా ఆయన మరీ చిన్నవాడేం కాదు, దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంది ఆయనకి. అయినా కూడా కుటుంబం మీద అంత మత్స, అంత తీవ్రమైన అంశాలు వచ్చినప్పుడు ఆయన కూడా అదే స్థాయిలో కొండా సురేఖ గారి మీద కనుక మాట్లాడి ఉంటే కొండా సురేఖ గారి వాళ్ళ బేషరతుగా క్షమాపణ చెప్పేవాళ్ళు కాదు.
ఆమె కొంత సమాధాన పడేది. నేను వాళ్ళని తిట్టినందుకు వాళ్ళు కూడా నన్ను తిట్టారు కదా, ఇక నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముంది అనుకునేది. కానీ ఈమె ఇంత తీవ్రమైన పదజాలంతో ఆ కుటుంబాన్ని ద్వేషించినా, దూషించినా, విమర్శించినా, ఆరోపించినా ఆ కుటుంబం మాత్రం సంయమనం కోల్పోకుండా ఈమె మీద దుర్భాషలు, తిట్ల దండకానికో లేకపోతే ఆరోపణలకు దిగకుండా వాళ్ళు చాలా సంయమనంతో ఆమె ఎలాంటి అసంబద్ధమైన మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. మా కుటుంబానికి ఇది తీవ్ర ఆవేదన కలిగించే అంశం. ఇప్పటికైనా ఆమె ఉపసంహరించుకోవాలి అన్నారే తప్ప ఆమెకు సంబంధించిన వ్యక్తిగతమైన దోషణకు దిగపోవటం ఆమెను ఇంకా ఒక రకంగా డిఫెన్స్లో పడేసింది. ప్రజల దృష్టిలో కూడా సురేఖ గారే తప్పు చేసింది అనే మాట వచ్చింది రియాక్షను. తర్వాత సినిమా ఫీల్డ్లో ఉన్న ఏ వ్యక్తి కూడా వాళ్ళ పరిమితులకి మించి మాట్లాడలేదు. ఆమె ప్రజాప్రతినిధి, ఒక సీనియర్ మంత్రిగా మాట్లాడినప్పుడు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగని రీతిలో చాలా సంస్కారంగా రియాక్ట్ అవటం అనేది నిన్న గొప్ప విషయం. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. సమంత రియాక్ట్ ఎలా ఉంది మరి? సమంత అంతకన్నా అద్భుతంగా రియాక్ట్ అయింది. సమంత చిన్నపిల్ల అయినా కూడా సమంత తను వ్యక్తిగతంగా నేను సినిమా రంగంలో నిలబడటానికి ఎంత కష్టపడాలో మీకు తెలుసు. గ్లామర్ ఫీల్డ్, నేను ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇలా కష్టపడి నిలబడుతున్న వ్యక్తిని మీరు విమర్శించారు. మీ బ్యాక్గ్రౌండ్ కూడా కష్టపడి మీ రంగంలో మీరు నిలదొక్కుని ఒక మహిళగా మాట్లాడటం నా మనసును బాధ కలిగించిందని ఆమె కూడా ఉన్నతంగా మాట్లాడారు. తర్వాత చైతన్య గారు కూడా అట్లాగే మాట్లాడారు. ఈ అంశంలో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి, సంబంధం లేని సినిమా ప్రముఖులు కూడా అదొక్కటి గొప్ప విషయం ఏంటంటే నిన్న కొండా సురేఖ గారి మీద సంస్కారహీనమైన మాట ఒక్కడు మాట్లాడాల. సురేఖ గారు ఆమె పరిమితిని మించి ఆమె సంస్కారానికి భిన్నంగా కుసంస్కారంగా ఆమె చేసిన విమర్శలు సభ్య సమాజాన్ని తల వంచుకునేలాగా చేసినాయి. ఆమె సొంత పార్టీలో కూడా ఆమె మాట్లాడిన దాన్ని ఎవరు అప్రిషియేట్ చేస్తారని నేను అనుకోను, ఇన్క్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి, ఉన్నతంగా వ్యవహరించాలి. వాళ్ళే ఆ స్థాయిలో నిన్న ఆ కుసంస్కారంగా మాట్లాడటం అనేది అన్ని వర్గాల నుంచి ఆమె ఫీడ్బ్యాక్ వెళ్ళబట్టే ఆమె అంత అన్కండిషనల్గా బేషరతుగా నిన్న ట్విట్టర్లో ఆమె క్షమాపణ చెప్పారు. ఇప్పటికి క్షమాపణ చెప్పటం కూడా ఓరంగా నేను కూడా సురేఖ గారిని అభినందిస్తున్నప్పటికీ కూడా ఆమె అటువంటి మాటలు నిన్న అవుట్ ఆఫ్ కంట్రోల్గా మాట్లాడటం అనేది ఒక మహిళగా అయ్యుండి, ఆమె కూడా చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె పెద్ద యూనివర్సిటీలో చదివినాం కాదు. అట్లని ఆమె సంస్కారాన్ని మనం తక్కువ అంచనా వేయలేము. ఇంతవరకు ఆమె చాలా చాలా సంస్కారవంతంగా తన రాజకీయ జీవితాన్ని ఇప్పటి వరకు లాక్కొచ్చారు. ఈ మంత్రి పదవి రాక పెరగటువంటి చిన్న మాట కాదు. అనేక మంత్రివర్గాల్లో చేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా టీఆర్ఎస్ లాంటి పార్టీని కూడా ఎదుర్కొంది. మరి నిన్న ఆమె మీద కూడా పర్సనల్గా ట్వీట్ చేశారని చెబుతున్నారు. చేసినప్పుడు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగింది. అది వెనకాల కేటీఆర్ ఉన్నారని ఆమె అనుమానం ఉండొచ్చు. అయినా కూడా కేటీఆర్ గారు ఒక పురుషుడు, ఈ సమాజంలో ఆయనకి పెద్ద నష్టం జరగకపోవచ్చు. కానీ ఆమె హీరోయిన్ల మీద చేసిన వ్యక్తిగతమైన ఆరోపణలు అవి వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. సరే, సమంత గారు డైవర్స్ అయిపోయింది, ఆ అమ్మాయి ఫేస్ చేస్తుంది ధైర్యంగా. అట్లాగే వీళ్ళు కూడా ధైర్యంగా ఫేస్ చేస్తున్నారు. రెండవ పెళ్లి చైతన్య కూడా చేసుకున్నాడు. వాళ్ళ జీవితాలన్నీ స్మూత్గా వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఇప్పుడు అక్కినేని నాగార్జున గారిది మొన్న ఈ కూల్చేశారు కదమ్మా ఎన్ కన్వెన్షన్కి కూల్చిన వివాదంలో ఆ కుటుంబం బయటకు వచ్చినప్పటికీ కూడా అక్కడికి కూడా వాళ్ళు తమాయించుకుని మిగిలిన అందరికీ అదే న్యాయం అమలు చేస్తే నాకు కూడా చేయండి, నాకు కూడా అభ్యంతరం లేదన్న రీతిలో కొంత బయటపడ్డాడు ఆయన. అయితే ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ అంశానికి మళ్ళీ సమంతకి కూడా ముడేసింది. తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ ప్రతిష్టకు సంబంధించిన అంశం, ఆమె వ్యక్తిగతంగా ఆమె క్యారెక్టర్కి సంబంధించిన అంశం కూడా ఇమిడి ఉంది. ఇవి సమంత గారు కూడా చాలా చిన్న వయసు అయినా కూడా ఆమె రియాక్ట్ అయిన ప్రతిస్పందించిన తీరు సంస్కారవంతంగా ఉంది. కాకపోతే మనం సమాజం గుణపాఠం ఏం నేర్చుకోవాలంటే రాజకీయ రంగం కానీ ఏ ఇతర ప్రముఖులు కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా ఎవరి మీదైనా కనుక కక్షలుండి వివాదాలు ఉంటే అంతవరకు మాట్లాడుకోవాలి. కానీ ఇంత స్థాయిలో వ్యక్తిగతంగా కుటుంబ ప్రతిష్టలని భంగపరుచుకోవటం, ఈ స్థాయిలో వెళ్తే అది ఎవరికి కూడా మంచిది కాదు. రేపు ఇదే పరిస్థితి సురేఖ గారికి కూడా ఎదురైతే కూడా, లేకపోతే ఇంకొక మహిళా మంత్రికో ఎదురైతే కూడా సభ్య సమాజం ఎవరైనా ఇబ్బంది పడతారు. ఇది వీళ్ళు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఇలాంటి విమర్శిస్తే సమాజంలో కూడా అటువంటి విమర్శలు కనుక జనంలోకి వస్తే అది ఇబ్బందికరమైన పరిణామమే.
సురేఖ గారు ఇప్పుడు క్షమాపణ చెప్పినప్పటికీ నిన్న కొంచెం ఆమె తన పరిధుల్ని ఖచ్చితంగా అతిక్రమించారని అయితే చెప్పాల్సిందే. సరే, ఆమె కనీసం ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టారు ఈ వివాదాన్ని ఇంకా పెంచకుండా. ఇంకోటి ఏంటంటే, ఇతరులు కూడా ఎవరైనా గమనించాల్సింది, ఇటువంటి ఆపత్కర పరిస్థితి ఏ కుటుంబాలకైనా ఏ వ్యక్తులకైనా కూడా రావచ్చు భవిష్యత్తులో. ఇప్పుడు నాగార్జున గారు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎలా స్పందించారో కొంచెం గమనంలోకి తీసుకోవాలి. ఎవరికైనా ఆవేశం ఉంటాయి. అయినప్పటికీ కూడా నిన్న అభినందించాల్సిన అంశం ఏంటంటే, నాగార్జున గారు ఇతర అంశాల్లో ఎట్లాంటి వ్యక్తిత్వం అనేది నేను పట్టించుకోను, నాకు అనవసరం వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో. కానీ నిన్న ఆయన వ్యక్తిగతంగా స్పందించిన తీరు మాత్రం సంస్కారవంతంగా ఉందని అయితే నేను చెప్పగలను. థ్యాంక్ యూ. మన వీక్షకులకు కూడా నమస్కారం. శాలిని.